రెగ్యులర్గా చేసే ఎగ్ ఫ్రై కాకుండా ఎగ్తో ఇలా కీమా కర్రీ ట్రై చేయండి. రైస్, రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. 5 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు 2 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యాక మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని టొమాటో కూడా మ్యాష్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ స్పైసెస్ పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం బాయిల్ చేసుకున్న కోడిగుడ్డుల్ని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం తురుముకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 1/4 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. స్లిట్స్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కట్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి గ్రీన్ చిల్లీని స్కిప్ చేయొచ్చు. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎగ్ కీమా కర్రీ రెడీ. వేడివేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎగ్స్ ఉంటే చాలు, 2 మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.